10, 9, 8. నిజం చెప్పాలా అబద్ధం చెప్పాలా? నిజం చెప్పే. లేదు వచ్చేస్తుందని చెప్పు. 4, 3, డబ్బు వచ్చేస్తుంది. 1. రెడీ డబ్బు తీసుకుని వాళ్ళు 42nd స్ట్రీట్ కి వచ్చేస్తున్నారు. ఎవరితో అబద్ధం చెప్తున్నారు? 7, 1, 2, 3, 4, 5, 6, 7. ఇంకో తప్పు జరిగింది. రైడర్ ప్లీజ్ నేను చెప్పేది విను. కాస్త ఓపిక పట్టు. రైడర్ ప్లీజ్ నిజం చెప్పు. నేను నిజం చెప్తున్నాను. నా మాట నమ్ము. డబ్బు తీసుకొస్తున్నప్పుడు దారిలో కారుకి చిన్న యాక్సిడెంట్ అయింది. అందుకే ఇంత లేట్ అయింది. ప్లీజ్ గెట్ అప్. నిన్నే రైడర్ తొందరగా లేవమంటున్నానా? నువ్వు కూర్చో. వెనక్కి వెళ్ళరా నువ్వు. రైడర్ ఇంకో నిమిషంలో డబ్బు నీ చేతికి అందుతుంది. నా మాట నమ్ము. నేను నిజం చెప్తున్నాను. డబ్బు తీసుకొస్తున్నప్పుడు దారిలో చిన్న యాక్సిడెంట్ అయింది. అందుకే ఇంత లేట్ అయింది. రైడర్ నేను నిజమే చెప్తున్నాను. అబద్ధం చెప్పడం లేదు. రైడర్ ఇంకో నిమిషంలో డబ్బు నీ చేతికి అందుతుంది. దయచేసి నా మాట విను. అతను ఏం చేయకు. షూట్ చేయొద్దు ప్లీజ్. ఈఎస్సీ టీం 1 to స్నీపర్ 1. మాకు దగ్గరగా ఎవరైనా ఉన్నారా? ఈ పాటికి నువ్వు పోయేదానివి. మీరు పర్మిషన్ ఇస్తే షూట్ చేస్తాను. వెయిట్ చేయండి. ఓకే సార్. మిమ్మల్ని చెప్పకుండా ఎందుకు షూట్ చేశారు? కావాలని షూట్ చేయలేదు. ఒక ఎలుక వల్ల చేయాల్సి వచ్చింది. ఇది అనుకోకుండా జరిగింది. ఎవరు చచ్చింది? ఆ రైడరా? లేదు, చనిపోయింది రామోస్. సజ్జన్ డబ్బు అక్కడికి వెళ్ళిందా లేదా? ఎస్. రైడర్ లైన్ లో ఉన్నావా లేదా? ఎవడైనా తలెత్తితే షూట్ చేసేయండి. ఒక్కడిని వదలకండి. చెప్పావుగా, నేను చూసుకుంటాను. రైడర్ లైన్ లోకి రా. ఏంటి? ఏ ధైర్యంతో షూట్ చేశారు? మొత్తం అందరినీ మటాష్ చేసేయమంటావా? జవాబు చెప్పరా? రైడర్ నేను చెప్పేది విను. ఇది కావాలని చేయలేదు. ఇది కూడా ఒక చిన్న యాక్సిడెంట్. మేము సెక్యూరిటీని అక్కడికి పంపించాం. నువ్వు ఏం చెయ్యాలో ఏం చేయకూడదో నేను అనుభవంలోనే చెప్పాను. ముందు మా ప్లాన్ బి ఏంటో విను. ఈ ప్లాన్ ఏ ప్లాన్ బి కథలు వేరే ఎక్కడికైనా వెళ్ళి చెప్పు. ఇంతకు మించి ఏమైనా మాట్లాడేవంటే నా కొడక నిన్ను. రైడర్ నువ్వు తొందరపడి ఎటువంటి నిర్ణయం తీసుకోవద్దు. నీ చుట్టూ పోలీస్ ఫోర్స్ ఉంది. వాళ్ళ చేతుల్లో వెపన్స్ ఉన్నాయి. రమ్మన్నా వాళ్ళని. నేను వాళ్ళ ఇప్పుడే తేల్చేసుకుంటా. రమ్మను. ఇంతవరకు ఓర్పుగా ఉన్నావుగా, ఇంకాసేపు ఓర్పుగా ఉండు. ఓర్పుగానే ఉన్నాను. ఇంకా ఓర్పుగా ఉండడం నా వల్ల కాదు. 2 నిమిషాలు. ఇంకో 2 నిమిషాల్లో ఇంకో 2 చావబోతున్నారు. వారి చావు ఇప్పుడు నీ చేతుల్లోనే ఉందిరా. దమ్ముంటే ఆపి చూడండి రా. డబ్బు అక్కడికి వచ్చేస్తోంది రైడర్. ఇక మీద నువ్వు ఎవరిని చంపొద్దు. డబ్బు వచ్చేస్తోంది. నువ్వు చెప్పినట్టు డబ్బు ముఖ్యమే, కానీ ప్రాణం అంతకంటే విలువైంది. అమాయక ప్రజల్ని చంపి నువ్వు కోట్లు గడించినా కూడా నువ్వు చనిపోయేటప్పుడు ఆ డబ్బు నీతో పాటు రాదు. రైడర్ డబ్బు వచ్చేస్తుంది. కొంచెం వెయిట్ చేయి. నాకేం చెప్పాలో అర్థం కావడం లేదు. నీ కాస్త ఆలోచించాలి. 1 నిమిషం టైం ఇవ్వు. మంచి నిర్ణయం తీసుకో. మంచి పని చేశావు. అక్కడున్న పోలీసులతోనే ఆ క్రిమినల్స్ షూట్ చేయిస్తే, అలా చేస్తే అమాయక ప్రజలు ఎంతో మంది అక్కడ చనిపోతారు. మీరు పర్మిషన్ ఇస్తే నేను ఆర్డర్ ఇస్తా. ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడున్న బందీలు ఏ ఒక్కరూ చావకూడదు. అది కాకుండా ఇంకేదైనా మార్గం ఉంటే ఆలోచించండి. వాడితో కాస్త తెలివిగా మాట్లాడి ఇంకా టైం తీసుకోగలగాలి. ఇదే ఇప్పుడు తెలివైన మార్గం. మనం గార్బర్తోనే వాడితో మాట్లాడిస్తాం. 2 నిమిషాల ముందు లంచం తీసుకున్నానని ఒప్పుకున్నాడే, ఇతనితోనా? ఇప్పుడు ఇతన్ని నమ్మటం తప్ప మనకు వేరే మార్గం లేదు. ఎందుకంటే నేను మాట్లాడినప్పుడు ఒక ప్యాసింజర్ని చంపేశాడు. మీరు ఎవరైనా మాట్లాడితే మళ్ళీ ఇంకో ప్యాసింజర్ని చంపేస్తే ఏం చేస్తాం? ఏదో ఒకటి చేయండి. ఏ కార్బన్, లైన్లో ఉన్నావా?
ఉన్నాను, చెప్పు. హలో, వినపడుతోంది, చెప్పు. నేను బాగా ఆలోచించాను. గుడ్. డిసిషన్ ఏం తీసుకున్నావు? నేను నిన్ను నమ్మాను, కానీ నాకు ఇక్కడ రావాల్సిన డబ్బంతా క్యాష్ రూపంలోనే రావాలి. పక్క స్టేషన్ నుంచి నువ్వు ఉన్న చోటుకి రావాలంటే 5 నిమిషాలు కాదు 10 నిమిషాలు అవుతుంది. ఒక్క నిమిషం, నన్ను మాట్లాడినవయ్యా. నువ్వు ఆ డబ్బు ఇక్కడ తీసుకురావడానికి ఎంత టైం పడుతుంది? నేనెందుకు డబ్బు తీసుకురావాలి? నీకు ఇంకా అర్థం కాలేదు కార్బర్. నువ్వే ఆ డబ్బు ఇక్కడ తీసుకొస్తే పోలీసులు ఇక్కడికి రావాల్సిన అవసరమే లేదు కదా. అది అంత డబ్బుని నేను ఒక్కడిని అక్కడికి ఎలా తీసుకురావాలో నాకు తెలియదు. 220 పౌండ్లు ఆఫ్టర్ ఆల్ ఒక సూట్ కేసు దాన్ని తీసుకురాలేవా? నాతో మాట్లాడే టైం లోపలే ఎప్పుడో ఆ డబ్బును తీసుకొచ్చి ఇచ్చుండేవాడివి. ఓకే, డబ్బు నేనే తీసుకొస్తాను. గది రా అలా దారికి. నేను చెప్పేది ఇప్పుడు విను. నువ్వేం చేస్తావంటే డబ్బు తీసుకుని నువ్వు ఒక్కడు మాత్రమే ఇక్కడికి వస్తావు. నువ్వు అక్కడ ఎక్స్ట్రా వేషాలు వేసావంటే ఇక్కడ ఇంకొకడు ప్రాణం పోతుంది. మావో, నాకు పెట్టకు చెవిలో పువ్వు. ఇక నీకు మిగిలింది 7 నిమిషాలు మాత్రమే. ఇంకా 6 నిమిషాల 55 సెకండ్లు మాత్రమే ఉంది. కావాలంటే చెక్ చేసుకో. బయలుదేరు. సరే, వస్తాను. డబ్బు నీ చేతికి వచ్చిన మరుక్షణం నువ్వు నాకు ఫోన్ చేస్తున్నావు. వద్దు, నువ్వు వెళ్ళొద్దు. మొదట్లోనే మనం హెలికాప్టర్ యూజ్ చేసి ఉంటే ఈ పాటికి పని అయిపోయింది. హలో, అటు రైట్ సైడ్ లో రండి. ఏం చేస్తున్నావు? వేరేం చేస్తాను, టీవీ చూస్తున్నాను. ఆ టెర్రరిస్టులు బంధించిన బందీల్ని విడిపించి తీసుకురావడానికి పోలీసులు మిమ్మల్ని పంపిస్తున్నారట కదా. అవునవును, కానీ వాళ్ళు టెర్రరిస్టులు కాదు. మరెందుకు వాళ్ళ చేతిలో AK-47 గన్స్ ఉన్నాయి? ఉండొచ్చు, కానీ వాళ్ళు నన్నేం చేయరు. నాకు భయంగా ఉంది. లేదు తెరసా, నువ్వేం భయపడకు. గవర్నమెంట్ సైడ్ నుంచి వాళ్ళతో మధ్యవర్తిగా మాట్లాడేది నేనొక్కనే. అది నాకు తెలుసు. మిమ్మల్ని తలుచుకుంటే నాకు చాలా గర్వంగా ఉంది. మిమ్మల్ని తిట్టిన వాళ్ళే మళ్ళీ మిమ్మల్ని ఎలా పొగుడుతారో చూడండి. వినపడలేదు, కొంచెం గట్టిగా వినపడలేదు. ఎక్కడున్నారు మీరు? ఎక్కడ అంటే నేనిప్పుడు హెలిప్యాడ్ దగ్గరకు వచ్చాను. నేను హెలికాప్టర్లో బయలుదేరుతున్నాను. సబ్వేలో ఉన్న వాళ్ళకి నేనే డబ్బు తీసుకెళ్ళి ఇవ్వాలి. ఏంటి, మీరెందుకు దీనికి ఒప్పుకున్నారు? నువ్వు అనుకున్నట్టుగా ఏం జరగదు, భయపడకు, ధైర్యంగా ఉండు. నేను చూసుకుంటాను. వాళ్ళకు సంబంధించి పోలీసులు అక్కడికి రాకూడదు. ఇక్కడే ఉన్నా సరే, ఇక్కడే ఉంటాను. నేనే వెళ్ళి డబ్బు వాళ్ళకి ఇచ్చి ప్యాసింజర్స్ ని విడిపించి